హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అల్ట్రావైలెట్ కంపెనీ టెస్రాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఇండియాలో లాంచ్ చేసింది. ప్రెజెంట్ సోషల్ మీడియాలో ఈ స్కూటర్ చాలా ట్రెండ్ అవుతుంది అండ్ దీని బుకింగ్స్ కూడా క్రేజీగా ఉన్నాయి. ఈ స్కూటర్ కి ఎందుకు ఇంత క్రేజ్? ఇందులో అంత స్పెషల్ ఏముంది అంటే ఈ అల్ట్రావైలెట్ టెస్రాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ క్లైమ్డ్ రేంజ్ వచ్చేసి 261 కిలోమీటర్స్. అంతేకాకుండా ఒక టాప్ ఎండ్ కార్ లో ఉండే ఫీచర్స్ ఉంటాయి కదా, ఆల్మోస్ట్ ఫీచర్స్ ని ఈ స్కూటర్ లో ఇంప్లిమెంట్ చేశారు. టాప్ ఎండ్ కార్ లో ఉండే ఫీచర్స్ ని ఒక స్కూటర్ లో మనం ఎంజాయ్ చేయొచ్చు. లైక్ ADAS అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ వ్యూ, ఇలాంటి అడ్వాన్స్ ఫీచర్స్ ఈ స్కూటర్ లో ఉన్నాయి. అల్ట్రావైలెట్ కంపెనీ ఈ టెస్రాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ పైన బుకింగ్ ఆఫర్ ని అనౌన్స్ చేసింది. ఈ స్కూటర్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ 1,45,000 ఉన్నప్పటికీ ఫస్ట్ 10,000 కస్టమర్స్ కి 1,20,000 కి ఆఫర్ చేస్తుంది. నెక్స్ట్ 50,000 కస్టమర్స్ కి 1,30,000 కి ఆఫర్ చేస్తున్నారు. ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్కూటర్ లో ఉండే ఫీచర్స్ అండ్ రేంజ్ ప్రెజెంట్ ఇండియాలో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ లో అయితే లేవు. ఈ అల్ట్రావైలెట్ టెస్రాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని డీటెయిల్ రివ్యూ చేసే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఇలాంటి వెహికల్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ కంటెంట్ నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఈ అల్ట్రావైలెట్ టెస్రాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ రివ్యూలో ఫీచర్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ADAS అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుందో తెలుసుకుందాం. ఈ స్కూటర్ లో 2 రాడార్స్ ఉంటాయి. ఫ్రంట్ లో ఒక రాడార్ ఉంటుంది, రేర్ లో ఒక రాడార్ ఉంటుంది. ఈ రెండు రాడార్స్ కలిపి బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ అండ్ కొల్యూషన్ అలర్ట్స్ అయితే ఇస్తాయి. బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ అంటే స్కూటర్ సైడ్స్ లో వెనకాల కానీ ముందు కానీ సడన్ గా కనబడకుండా ఏవైనా వెహికల్స్ వచ్చేస్తే స్కూటర్ బ్లైండ్ స్పాట్ అలర్ట్ ఇస్తుంది. అలాగే స్కూటర్ యాక్సిడెంట్ అయ్యే సిచ్యువేషన్ అంటే దేనైనా హిట్ చేస్తుందని ముందే మనకి కొల్యూషన్ అలర్ట్ అయితే ఇస్తుంది. ఈ స్కూటర్ లెఫ్ట్ అండ్ రైట్ రేర్ వ్యూ మిర్రర్స్ కూడా ADAS కి వర్క్ చేస్తూనే ఉంటాయి. ఇందులో కూడా బ్లైండ్ స్పాట్ టెక్నాలజీ ఉంటుంది. సడన్ గా వెహికల్స్ వచ్చినప్పుడు ఈ సైడ్ మిర్రర్స్ బ్లింక్ అవుతూ ఉంటాయి. ఈ అల్ట్రావైలెట్ టెస్రాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ADAS టెక్నాలజీ కోసం రాడార్స్, సైడ్ రేర్ వ్యూ మిర్రర్సే కాకుండా ఫ్రంట్ లో ఒక డాష్ క్యామ్ ఉంటుంది, రేర్ లో కూడా ఒక డాష్ క్యామ్ ఉంటుంది. ఈ ఫ్రంట్ అండ్ రేర్ కెమెరాస్ ద్వారా సైమల్టేనియస్లీ ADAS కోసం వర్క్ చేస్తూ ఉంటాయి. అలాగే విజువల్ ఫుటేజ్ కూడా రికార్డ్ చేస్తూ ఉంటాయి. ADAS టెక్నాలజీని యూజ్ చేసుకుని ఫ్రంట్ కెమెరా ఫ్రంట్ కొల్యూషన్ అలర్ట్ ఇస్తుంది, రేర్ కెమెరా రేర్ కొల్యూషన్ అలర్ట్ ఇస్తుంది. ఈ ఫ్రంట్ అండ్ రేర్ రెండు కెమెరాస్ ADAS ద్వారా రైడర్ కి సేఫ్టీ ఫీచర్ ని ప్రొవైడ్ చేయడమే కాకుండా ఎప్పుడైనా స్కూటర్ యాక్సిడెంట్ అయినప్పుడు, మన మిస్టేక్ లేనప్పుడు ఈ కెమెరా ఫుటేజ్ ని సబ్మిట్ చేసి మనం సేఫ్ అవ్వచ్చు. నా వీడియో చూసిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి, బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకున్నప్పుడు ఆల్ సెలెక్ట్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లో నా టెలిగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్, ఫేస్బుక్ లింక్, ఇంకా వాట్సాప్ ఛానల్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో ఫాలో అవ్వండి. వాట్సాప్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ స్కూటర్ లో ADAS టెక్నాలజీకి లింక్ అవుతూ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ హ్యాండిల్ బార్ టెక్నాలజీ కూడా ఉంటుంది. ఈ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ హ్యాండిల్ బార్ మెకానిజం ఎలా వర్క్ చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్లే స్టేషన్ లో గేమ్స్ ఆడుతున్నప్పుడు గేమ్ లో వెహికల్స్ లైక్ కార్ కావచ్చు, బస్ కావచ్చు, బైక్ కావచ్చు క్రాష్ అయినప్పుడు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కోసం జాయ్ స్టిక్ కూడా వైబ్రేట్ అవుతూ ఉంటుంది. సేమ్ అలాగే ఈ స్కూటర్ లో కూడా ADAS అలర్ట్స్ వస్తున్నప్పుడు మోషన్ డిటెక్షన్ ద్వారా హ్యాండిల్ బార్ కూడా సైమల్టేనియస్లీ లైవ్ గా వైబ్రేట్ అవుతూ మనల్ని అలర్ట్ చేస్తూ ఉంటుంది. ఆలోచించండి, 1,20,000 లో ఈ లెవెల్ ఫీచర్స్ అయితే కొన్ని కార్లో కూడా ఉండవు. అలాంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి ఈ స్కూటర్ లో. ఈ స్కూటర్ లో 7-inch TFT టచ్ స్క్రీన్ డిస్ప్లే ఉంటుంది. కనెక్టెడ్ క్లస్టర్ టెక్నాలజీతో పాటు యూజర్ ఇంటర్ఫేస్ ని కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఆన్ బోర్డ్ నావిగేషన్ అండ్ మ్యాప్స్ ఉంటాయి. నావిగేషన్ కోసం మొబైల్ ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. 34 లీటర్స్ అండర్ సీట్ స్టోరేజ్ ఉంటుంది. ఈ 34 లీటర్స్ అండర్ సీట్ స్టోరేజ్ లో ఒక ఫుల్ సైజ్ హెల్మెట్ పడుతుంది. ఫుల్ సైజ్ అంటే మనం రేసింగ్స్ కి యూజ్ చేస్తాం కదా, అలాంటి పెద్ద హెల్మెట్స్ కూడా ఈ స్కూటర్ లో పెట్టుకోవచ్చు. అది పెట్టుకున్నప్పటికీ ఇంకా స్పేస్ ఉంటుంది మనం యూజ్ చేసుకోవడానికి. 14-inch వీల్స్ ఉంటాయి. ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూ సెగ్మెంట్ లో ఈ స్కూటర్ లో 14-inch వీల్స్ వస్తున్నాయంటే బెస్ట్ అని చెప్పొచ్చు. ఒకసారి వీల్స్ ని చూడండి, మ్యాసివ్ లుక్ లో ఒక స్పోర్ట్స్ బైక్ వీల్స్ లాగా ఉన్నాయి. ఫ్రంట్ ప్రొఫైల్ లో లైటింగ్ కోసం ఫ్లోటింగ్ DRLs, డ్యూయల్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉంటాయి. ఈ స్కూటర్ లో ఉండే కనెక్టివిటీ ఫీచర్స్ అన్ని కూడా వైర్లెటీ ద్వారా వర్క్ చేస్తూ ఉంటాయి. ఈ అల్ట్రావైలెట్ టెస్రాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో క్రేజీ ఫీచర్స్ తో పాటు పర్ఫార్మెన్స్ కూడా క్రేజీగా ఉంటుంది. స్కూటర్ రేంజ్ ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసినట్లు 261 కిలోమీటర్స్ కంపెనీ క్లైమ్డ్ IDC రేంజ్ అయితే ఇస్తుంది. పవర్ విషయానికి వస్తే 15 కిలోవాట్ వేరియంట్ లో 20.10 bhp పవర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. టాప్ స్పీడ్ 125 kmph ఉంటుంది. యాక్సిలరేషన్ డీటెయిల్స్ వచ్చేసి 0 to 60 kmph 2.9 seconds లో రీచ్ అవుతుందని చెప్పేసి కంపెనీ క్లైమ్ చేస్తుంది. ఈ పర్ఫార్మెన్స్ డీటెయిల్స్ అన్ని కూడా కంపెనీనే అనౌన్స్ చేసింది. పర్ఫార్మెన్స్ డీటెయిల్స్ లో హైలైట్ ఏంటంటే 1.2 lakh ప్రెజెంట్ కంపెనీ ఆఫర్ చేసిన ప్రైస్ లో
15 కిలో వాట్స్ మిడ్ డ్రైవ్ మోటార్ వస్తుందంటే బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు. అండ్ ప్రెజెంట్ మార్కెట్లో ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో 15 కిలో వాట్స్ మిడ్ డ్రైవ్ మోటార్ని ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఆఫర్ చేయకపోవచ్చు. సెకండ్ హైలైట్ 0-60 kmph 2.9 సెకండ్స్లో రీచ్ అవుతుందని చెప్పేసి కంపెనీ క్లైమ్ చేస్తుంది కదా. ప్రెజెంట్ మార్కెట్లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే 0-40 kmph ఆఫర్ చేస్తున్నాయి ఈ స్పాన్ ఆఫ్ టైంలో. నెక్స్ట్ ఈ అల్ట్రా వైలెట్ టెస్ట్రాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ రన్నింగ్ కాస్ట్ అనాలిసిస్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ స్టేట్స్ లో పెట్రోల్ ప్రైస్ డిఫరెంట్ గా ఉంటుంది. యావరేజ్ గా 100 రూపీస్ తీసుకుందాం. 100 రూపీస్ కి 1 లీటర్ పెట్రోల్ వస్తే ఈ పెట్రోల్ నేను ఐసీ ఇంజన్ 110cc స్కూటర్ లో ఫిల్ చేస్తే 60 kmpl మైలేజ్ ఇచ్చింది అనుకోండి. నెక్స్ట్ అదే ఐసీ ఇంజన్ 125cc స్కూటర్ లో ఫిల్ చేస్తే 40 kmpl మైలేజ్ ఇచ్చింది అనుకోండి. అల్ట్రా వైలెట్ టెస్ట్రాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 6 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఉందని చెప్పేసి కంపెనీ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసింది. 100 రూపీస్ ప్రైస్ తోని మనం ఆల్మోస్ట్ 12 యూనిట్స్ ఎలక్ట్రిసిటీని అయితే కన్జ్యూమ్ చేయొచ్చు యావరేజ్ గా. 12 యూనిట్స్ అంటే 6 kWh బ్యాటరీ ప్యాక్ 2 టైమ్స్ ఛార్జ్ అవుతుంది. ఒక్కసారి ఈ స్కూటర్ని ఛార్జ్ చేస్తేనే 261 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తుందని చెప్పేసి కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. 2 × 261 ఆల్మోస్ట్ 522 కిలోమీటర్స్. 522 కాకపోయినా రౌండ్ ఫిగర్ గా 500 వచ్చినా హ్యాపీయే. ఈ స్కూటర్లో డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ విత్ హైడ్రాలిక్ ఉంటాయి. ఇంకొన్ని అడ్వాన్స్ సేఫ్టీ ఫీచర్స్ లైక్ ABS డ్యూయల్ ఛానల్ ఉంటుంది, ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ కూడా ఉంటుంది. ఈ స్కూటర్లో వైర్లెస్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఉంది. మొబైల్ని వైర్లెస్గా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఏ 2 వీలర్లో కూడా నేను వైర్లెస్ ఛార్జింగ్ అయితే చూడలేదు. అది కూడా ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు చూడలేదు. డ్యూయల్ టైప్ సి పోర్ట్స్ ఉన్నాయి. 2 వీలర్స్లో ఆల్రెడీ BS6 స్టార్ట్ అయినప్పుడే USB పోర్ట్ ఆప్షన్ వస్తుంది మొబైల్ని కనెక్ట్ చేసుకొని ఛార్జ్ చేసుకోవడానికి. టైప్ సి పోర్ట్స్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఉన్న వెహికల్స్లో స్టార్ట్ అవుతున్నాయి. బట్ డ్యూయల్ టైప్ సి పోర్ట్స్ అయితే ఈ స్కూటర్లోనే నేను చూస్తున్నాను. ఇంకొన్ని కన్వీనియన్స్ ఫీచర్స్ వచ్చేసి ప్రాక్సిమిటీ కీలెస్ ఎంట్రీ ఆప్షన్, అంటే నెక్స్ట్ లెవెల్ వైర్లెస్ ఆప్షన్స్ అయితే ఇవ్వబోతున్నారు. వైర్లెస్ కీ అన్నా లేకపోతే మొబైల్ ద్వారా స్టార్ట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉండొచ్చు. స్కూటర్ని ఈజీగా పార్క్ చేయడానికి పార్క్ అసిస్ట్ ఆప్షన్ ఉంది. హిల్స్ పైన వెళ్తున్నప్పుడు సేఫ్టీ కోసం స్కూటర్ వెనక్కి రాకుండా ఆటోమేటిక్గా బ్రేక్స్ అప్లై చేసుకోవడానికి హిల్ హోల్డ్ అసిస్ట్ ఆప్షన్ ఉంది. హైవే పైన వెళ్తున్నప్పుడు ఒకటే యాక్సిలరేషన్ మెయింటైన్ చేయడానికి క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ ఉంది. కనెక్టివిటీ కోసం వైఫై ఆప్షన్ ఉంది, బ్లూటూత్ ఆప్షన్ కూడా ఉంది. మొబైల్ కి కనెక్ట్ చేసుకోవచ్చు, పర్ఫార్మెన్స్ ట్రాక్ చేసుకోవచ్చు స్కూటర్ది. అంతేకాకుండా మొబైల్ ద్వారా కాల్ నోటిఫికేషన్స్, మెసేజ్ నోటిఫికేషన్స్ అన్ని కూడా స్కూటర్లో చెక్ చేసుకోవచ్చు. మొబైల్ని స్కూటర్కి కనెక్ట్ చేసుకొని మీడియా కంట్రోల్ అండ్ కనెక్టివిటీ లైక్ సాంగ్స్ వీటన్నిటిని కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. పైన ఐకార్డ్స్లో కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. ఐకార్డ్స్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆ వీడియోస్ కూడా చూడండి. ఇక అల్ట్రా వైలెట్ కంపెనీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది ఆల్రెడీ మార్కెట్లో ఎస్టాబ్లిష్డ్ కంపెనీయే. ఇంతకుముందు అల్ట్రా వైలెట్ స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ బైక్స్ లైక్ అల్ట్రా వైలెట్ F77 లాంటి బైక్స్ని మార్కెట్లోకి లాంచ్ చేసి ఇప్పటికి కూడా సక్సెస్ఫుల్గా మార్కెట్లో సేల్ చేస్తుంది. ప్రెజెంట్ మార్కెట్లో ఈ ప్రైస్లో ఇన్ని ఫీచర్స్ అండ్ ఇంత పర్ఫార్మెన్స్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే లేవు. బుకింగ్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ కంపెనీ అప్డేట్ చేసింది. ఇక డెలివరీస్ విషయానికి వస్తే అక్టోబర్ 2025 వరకు ఈ స్కూటర్ని మార్కెట్లోకి తీసుకురావాలని చెప్పేసి కంపెనీ ట్రై చేస్తుంది. ఈ స్కూటర్ పైన మీ ఒపీనియన్ కామెంట్లో అప్డేట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.